ప్రకటన 21వ అధ్యాయం. ఈ 21వ అధ్యాయంలో 9, 10, 11 చెప్పుకున్నాం. పెండ్లి కుమార్తె అనగా గొర్రెపిల్ల యొక్క భార్య. 9వ వచనంలో చివరి మాటల్లో పెళ్లి కుమార్తె అనగా గొర్రెపిల్ల యొక్క భార్య. తర్వాత 10వ వచనంలో ఆత్మవశుడనయ్యున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదే పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. ఇది పెండ్లి కుమార్తె. పరిశుద్ధ పట్టణం అన్న, పెండ్లి కుమార్తె అన్న, గొర్రెపిల్ల యొక్క భార్య అన్న, అన్నీ మన గురించి చెప్పిన మాటలు. సంఘము అంటే మన గురించి చెప్పిన మాటలు ఇవి. ఈ 10వ వచనంలో ఆత్మవశుడనై నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణమును దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపాను. ఇక దాని అలంకరణ చెప్తున్నాడు. అంటే పెళ్లి కుమార్తె యొక్క అలంకరణం, పట్టణం యొక్క అలంకరణ, గొర్రెపిల్ల భార్య యొక్క అలంకరణ. 11 దాని అందరి వెలుగు దగదగా మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఇదంతా కూడా ఆ రూపక అలంకారంలో మన గొప్పతనాన్ని ఈరోజు ప్రపంచం అంతటి నుండి ఎదురు చూస్తున్న దేవుడు మన కోసమే. తన కుమారునికి భారీగా చేయబడిన దేవుని సంఘం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇక మనల్ని ఎంత చక్కగా పొగుడుతున్నాడు రూపకాలంకారంగా, మన గురించి ఎంత చక్కటి మాటలు వర్ణించాడో, మనల్ని ఎంత చక్కగా వర్ణిస్తున్నాడో దేవుడు. క్రీస్తు భార్య గురించి అనగా సంఘము గురించి లేదా మన గురించి దేవుడు ఎంత చక్కగా వివరణిస్తున్నాడు. ఎంత ప్రేమ. అప్పుడప్పుడు పిల్లలు మనం నా బంగారం, నా కొండ, నా వజ్రం ఇలా ఎన్నో మాట్లాడుతుంటాం మన పిల్లల్ని. అది మీ ప్రేమ, మీ ముద్దు, మీ గారం. ప్రతి తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పొగుడుకుంటారో కన్నతండ్రి అయిన దేవుడు తమ కుమారునికి ప్రదానం చేయబడిన, క్రీస్తుకు ప్రదానం చేయబడిన, వివాహం చేయబడిన కుమార్తెను ఆయన పొగుడుతున్నాడు. ఎంత బాగా పొగుడుతున్నాడంటే 12వ వచనం ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారము, ఆ పట్టణానికి ఒక పట్టణానికి ప్రాకారం ఉండదు, ప్రహారీ గోడ అంటాం. ప్రహారీ గోడ తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 దిక్కులు. 4 దిక్కుల్లోనూ నియమించబడిన, కట్టబడి ఉన్న ద్వారముల గురించి చెప్తాడు. చూద్దాం 12 ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారము, 12 గుమ్మములు ఉండెను. గుమ్మముల యొద్ద 12 గుమ్మాలు, ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. ఇశ్రాయేలు తన పిల్లల్ని 12 మందికి
12 మంది తెలుసు మీకు. రూబేను, దాను, లేవి, ఇశ్శాఖారు, నఫ్తాలి, 12 గోత్రాలు. ప్రాకారానికి ఏముందంటున్నాడు? ప్రాకారము 12 గుమ్మములు ఉండను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండరు, వీళ్ళు సేవకులు. ఇశ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. తూర్పు వైపు 3, ఉత్తరము వైపు 3, దక్షిణం వైపు 3, పశ్చిమ వైపు 3, మొత్తం 12. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలులు 12 పేర్లు కనబడుతున్నవి. అంటే సంఘం అంత గొప్పదా దేవుని దృష్టిలో? ఇశ్రాయేలీల 12 గోత్రాలు సంఘానికి ప్రాకారంగా ఉన్న దగ్గర 4 దిక్కులలో 3 గుమ్మములు ఉన్నాయా? అంతే కదండి. ఇంకా అక్కడ కనబడుతుంది. తూర్పు వైపున 3, ఉత్తరం వైపున 3, దక్షిణం వైపున 3, పశ్చిమ వైపున 3, 12 గుమ్మములు. గుమ్మములు ఎవరంటున్నాడు? 12 దేవదూతలు కాపలా. 12 దేవదూతలు కాపలా కాక ఇశ్రాయేలీల 12 గోత్రములైన వారి నామాలు రూబేను, లేవి, ఇశ్శాఖారు, దాను, నఫ్తాలి. ఎలాగైతే యాకోబుకు 12 మంది కొడుకులు ఉన్నారో ఆ 12 మంది కొడుకులు 4 3 12, 3 గుమ్మాలు ఒక్కొక్క దిక్కుని. 3 గుమ్మాలకి 3 ఇశ్రాయేలీల పేర్లు పెట్టాడు. మీకు అర్థమైంది కదండి. 3 మొత్తం 12 గుమ్మాలు. 12 గుమ్మాలు అంటే 12 మంది ఇశ్రాయేలీలు, పెద్దలండి. ఇశ్రాయేలీలు వంశకర్తలు. దాను గోత్రం, నఫ్తాలి గోత్రం, మరి వాళ్ళ పేర్లు ఎంతమంది పేర్లు ఉన్నాయి? వాళ్ళ పేర్లు: రూబేను గోత్రం, షిమ్యోను గోత్రం, యోదా గోత్రం, జెబూలూను గోత్రం, ఇశ్శాఖారు గోత్రం, దాను గోత్రం, గాదు గోత్రం, ఆషేరు గోత్రం, నఫ్తాలి గోత్రం, ఎఫ్రాయిము గోత్రం, మనష్షే గోత్రం, బెన్యామీను గోత్రం. 12 గోత్రాలు. ఈ 12 మంది గోత్రకర్తలు సంఘానికి చుట్టూ నిర్మించబడిన ప్రహారీ గోడకు 4 దిక్కుకు 3 చొప్పున 4 దిక్కులకి 12 గుమ్మములు. అంటే ఇశ్రాయేలీల గోత్రకర్తల పేరున్న గుమ్మములు ఆ గొప్ప పట్టణంలోకి ఎంట్రన్స్. అంటే మనల్ని ఎక్కడికో తీసుకువెళ్ళిపోయినట్లేదండి. మనమేంటి, మన బ్రతుకులేంటి? ఇశ్రాయేలు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల కొడుకులేంటి? వాళ్ళు మన చుట్టూ ఉన్న ప్రాకారానికి, మన చర్చ్ చుట్టూ, మన బిల్డింగ్ చుట్టూ ప్రాకారం ఉంది. రోడ్డు పక్క ఒకే ఒక ద్వారం పెట్టుకున్నాం మనం, పెద్దది. ఒకటే ద్వారం, ఒకటే గుమ్మం. కానీ దేవుని సంఘం అయిన మన చుట్టూ నిజంగా మనం దేవుని కోసం బ్రతికితే, దేవునిలో జీవిస్తే, ఒక దిక్కుకు 3 గోత్రాల చొప్పున 4 దిక్కులకు 12 గోత్రకర్తల పేర్లు గుమ్మముల మీద రాయబడ్డాయి. రూబేను గుమ్మము, షిమ్యోను గుమ్మము, యోదా గుమ్మము, జెబూలూను గుమ్మము, ఇశ్శాఖారు గుమ్మము, దాను గుమ్మము, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను గుమ్మము అని గుమ్మముల మీద పేర్లు. ఎంట్రన్స్. పైగా ఇశ్రాయేలీలు గోత్రాల పేర్లు గుమ్మాల మీద పెడుతూ
ఇంకేం చేస్తున్నాడు? ఇశ్రాయేలు 12 గోత్రముల నామముల గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండరు. ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క సెక్యూరిటీ, సూపర్ న్యాచురల్ పవర్స్ దేవదూతలు ఉన్నాయి. మహాశక్తి సంపూర్ణమైనవి. దేవదూతలు అంటే చిన్నవి కావు, మహాశక్తులు. శత్రువు అనేది లోనికి ఎంట్రీ అవ్వకుండా, దుష్టుడు అనేవాడు లోపలికి ప్రవేశించకుండా ఒక్కొక్క గుమ్మం దగ్గర ఒక్కొక్క దేవదూత పహారా కాస్తున్నాయి. అంటే మనకు అంత సెక్యూరిటీయా? మనం ఎంత కావలసిన వాళ్ళం కాకపోతే అంత సెక్యూరిటీ దేవుడు మనకిచ్చాడండి. ప్రధానమంత్రికి, ఈ దేశ ప్రధానమంత్రికి ఫుల్ సెక్యూరిటీ. అమెరికా ప్రపంచం అంతటిలో అమెరికా ప్రెసిడెంట్కి ప్రపంచం దేశాల అన్నిటికంటే కట్టుదిట్టమైన భద్రత అమెరికా ప్రెసిడెంట్కి. అంతకంటే గొప్ప సెక్యూరిటీ దేవుడు మనకి 12 దేవదూతల కాపలాలతో ఒక్కొక్క గుమ్మం మీద ఒక్కొక్క గోత్రకర్త పేరు రాసి పెట్టాడు. ఏంటండి వండరు? అంత అల్లారుగా చూసుకున్నాడు మనల్ని, అంత గొప్పగా, మన గురించి అంత గొప్పగా. పద్నాలుగో వచనంలో ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ ప్రాకారమే 12 పునాదులు గలదట. ఎన్ని పునాదులు? 12 పునాదులు. ఈ 12 పునాదులు ఎవరు? ద్వారాలేమో ఇశ్రాయేలీలు గోత్రాల వారు, ద్వారాలు. గుమ్మాలేమో ఇశ్రాయేలు గోత్రకర్తల పేర్లు. ఇక పునాదులు కూడా 12 ఉన్నాయంట. ఈ 12 పునాదులు ఎవరు? ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తులు 12 పేర్లు కనబడుచున్నవి. ఎంతమంది? 12 పేర్లు. మత్తయి సువార్త గోత్రకర్త ఇశ్రాయేలీలు 12 మంది పేర్లు చూద్దాం. ఈ 12 పునాదుల మీద వీళ్ళ పేర్లు ఉన్నాయట. మత్తయి సువార్త 10వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 2, 3, 4. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను నంబర్ 1, అసలు సహోదరుడు ఆంద్రేయ నంబర్ 2, జబదే కుమారులకు యాకోబు, అతని సహోదరుడైన యోహాను 3, 4, ఫిలిప్పు 5, బర్తలోమి 6, తోమా 7, మత్తయి 8, అల్ఫై కుమారుడైన యాకోబు 9, తత్తైన మారుపేరు గల లెబ్బయి 10, కనానీయుడని సీమోను 11, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. అయితే ఇతను లేడు, మత్తీయ. 12 అపోస్తలుడు ఎవరు? మారిపోయారు కదా 12. ఇతను ఉరి తీయబడిన ఉరేసుకున్న తర్వాత ఈ 12 మంది పేర్లు ఎవరిలు? అపోస్తలులు. ఏమంటున్నాడు ఇక్కడ ప్రకటనలో 14వ వచనంలో? ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదులైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలులు 12 పేర్లు కనబడుచున్నవి. పునాదుల మీద పేర్లు కనబడుతున్నాయట. ద్వారాల మీద 12 మంది గోత్రకర్తలు, పునాదుల మీద అపోస్తలుల పేర్లు. సంఘాన్ని ఎలా కట్టాడని దేవుడు చెప్పాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనమా? 20. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20.
క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, సంఘం చూడండి, సంఘం ఎవరి మీద కట్టబడిందో చెప్తున్నాడు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు వచ్చారా? అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అదే పునాది. కనుక అపోస్తలులు వేసిన పునాది, ఆ పునాది మీద మనం కట్టబడి ఉన్నాం. దేవుడు మనల్ని కట్టాడు. ఎంత గొప్ప సంఘం అండి! నిజంగా మనం ఆలోచిస్తేనే అందనంత ఎత్తులో ఉన్నదండి గొప్పతనం. అందనంత ఎత్తులో. ఇదంతా సంఘం గురించే. సంఘం అంటే మన గురించి అండి, మన గురించి, ఎవ్వరూ కాదు, అక్షరాల మనమే. దేవుని పిల్లలారా, ఇన్ని గొప్ప గొప్ప ఆశలు పెట్టుకున్న కన్న తండ్రి ఆశలను నెరవేర్చే వారముగా మనం ఉన్నామా ఈరోజు సంఘంలో? ఆలోచించండి. గొప్ప గొప్ప ఆశలు పెట్టుకున్నాడు పరలోకమందున్న తండ్రి మన విషయంలో. నిజంగా అతని ఆశను తీర్చే వాళ్ళంగా మనం భూమి మీద ఉన్నావా? అలాగే బ్రతుకుతున్నావా? ఆయన కోసం అలాగే బ్రతుకుతున్నావా? ఏమండి, ఇందులో నటించే వాళ్ళందరూ పోతారండి. బ్యాడ్ న్యూస్ అండి. నిన్న నేను విన్నాను బ్యాడ్ న్యూస్. మన ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్లో ఉన్న పిల్లలలో కొందరు మాలలని, మాదిగలని, తెల్ల మాదిగలని, నల్ల మాదిగలని, నేను ఎప్పుడు వినలేదండి. మాదిగల్లో తెల్ల మాదిగలు ఉన్నారట, నల్ల మాదిగలు ఉన్నారు. మరి మానవుల్లో ఉన్నారో లేదో నాకు తెలియదండి. ఏమండి, అలాంటి కులపిచ్చి పట్టిన వాళ్ళు కూడా మన దగ్గర ఉండటం నాకు చాలా మనస్తాపం కలిగిస్తుందండి. వాళ్ళు నిజంగా దేవునిలోకి వచ్చారా? నా పిల్లలేనే వాళ్ళు నా పిల్లలేనండి. అలా మాట్లాడుతున్న వాళ్ళు నా పిల్లలేనా? సిగ్గుకరం కదా. భక్తిలోనే నేను పలానా వాడిని అనవద్దన్నాడే. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, మొదటి కొరింథీ 1వ అధ్యాయం 13, క్రీస్తు విభజింపబడ్డా? పౌలు మీ కొరకు ఏమైనా చనిపోయాడా? పౌలు నామాన్ని మీరు బాప్తిసం పొందారా? 3వ అధ్యాయం ఎటరా? అదేం కాదు, అందులోనే చూడరా. 12వ వచనం నుంచి, మీలో ఒకడు నేను పౌలు వాడనా, నేను అపొల్లో వాడనా, నేను కేఫా వాడనా? ఏంటండి, వ్యక్తుల బట్టే వర్గాల కింద విడకూడదు అని దేవుడు బైబిల్లో 2000 సంవత్సరాల క్రితం రాయించాడు. వ్యక్తుల బట్టి ఇంకా మళ్ళీ వర్గాలు, కులాలు, మతాలు అన్ని పేర్లతో విభజింపబడిపోతున్నాయి. ఏమండి, ట్రూ క్రిస్టియన్, ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్, ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్. ఈజ్ ఇట్ ఏ ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్? ఇది నిజంగా
సత్య సంబంధమైన క్రైస్తవ్యమా? ఇది నిజంగా సత్య సంబంధమైన క్రైస్తవ్యమా? కుల క్రైస్తవ్యమా? వ్యక్తులుగా విడొద్దన్నాడు, వర్గాలుగా విడొద్దన్నాడు, ప్రాంతీయ తత్వాలుగా విడొద్దన్నాడు. రెండే ఉంటాయండి, ఒకటి ఆడ మగ. అక్కడే విభజన ఉంది. మగవాళ్ళ మధ్య విభజన లేదు, ఆడవాళ్ళ మధ్య విభజన లేదు. కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు, ప్రాంతాలు లేవు. అలాంటిది ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ నాయకులుగా చెప్పబడుతున్న వాళ్ళు కూడా చాలా సిగ్గుపడుతున్నానండి. వాళ్ళ మాటలు వింటే సిగ్గుపడండి, వెంటనే మారిపోండి, మనసు మార్చుకోండి. లేకపోతే దేవుడు మీ మీద పెట్టుకున్న ఆశలన్నీ కళ్ళలు చేస్తున్నారు, మీరు పాడు చేసేస్తున్నారు. మీరు దయచేసి మీ కుల రాజకీయాలు నా పిల్లలకి అంటగట్టకండి. కుల రోగాలు నా పిల్లలకు అంటగట్టకండి. మీరు ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే, ఒకవేళ మీకు ఇష్టం లేదనుకోండి, ఏఐటీసీలోంచి రిజైన్ చేసి బయటకు వెళ్ళిపోండి. ఖచ్చితంగా చెప్తున్నాను. నా పరువు తీయకండి. నా సంతోషాన్ని పాడు చేయకండి. దేవునికి నేను లెక్క చెప్పేవాడనగా ఉన్నాను, మీ మీద కాపరిగా. కనుకనే మీ గురించి నేను చాలా బాధపడుతున్నాను. సిగ్గుచేటు. ఇంత గొప్ప సంఘం, అంత గొప్ప సంఘం వింటున్నారు కదా, అర్ధగంట నుంచి. ఎంత గొప్ప సంఘం. ఇంత గొప్ప సంఘంలో ఉన్న మనం నటిస్తున్నామా? నిజంగా క్రీస్తు కొరకు జీవిస్తున్నామా? దయచేసి పిల్లలారా, మీరు ఎవరైనా ఇలాంటి కులాల మధ్య, గోత్రాల మధ్య, ప్రాంతీయ తత్వాల మధ్య, వ్యక్తుల మధ్య విభేదాలు సృష్టించేవారు ఎవరైనా ఉంటే మాకు తెలియచేయండి. వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే మాతో ఉండవలసిన వారు అలా ఉండకూడదు. సత్య సంబంధులం. ఏ సంఘమైనా ఒకటే, ఏ కులమైనా ఒకటే, ఏ మతమైనా ఒకటే. దయచేసి ఇలాంటి నీతి సూత్రాలు, పనికిరాని అబద్ధపు మాటలు ప్రజల మధ్య జల్లకండి. క్రిస్టియానిటీ పాడైపోద్ది. గడిచిన 50 ఏళ్లుగా ఇవన్నిటిని వ్యతిరేకిస్తూ వచ్చాను. మరలా ఈ కోటలో దరిద్రం ఎంటర్ అయిపోతుంది, చెడు ఎంటర్ అవుతుంది, వైరస్ ఎంటర్ అవుతుంది, కుల వైరస్ ఎంటర్ అయింది. ఏదైనా ఒకటి కాదు. ఈ సంఘమే ద ఓన్లీ వన్ చర్చ్ ఇన్ ది యూనివర్స్. సార్వత్రిక దేవుని సంఘం ఇది. తెలియకపోతే పాఠాలు కూర్చొని నేర్చుకోండి. ఒక్కటే 4వ అధ్యాయం ఎఫెసీ పత్రికలో 20వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 2వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా. అది కాదు నాయన, సంఘం ఒక్కటే, దేవుడు ఒక్కడే, పరిశుద్ధాత్మ. నేను 4వ అధ్యాయం చెప్తాడు, 2వ అధ్యాయం చెప్పాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రభువు ఒక్కడే, విశ్వాసము నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది లేదు. నీ కులం నీది, నా కులం నాది లేదు. నీది చిలకరిం బాప్తీసు, నాది ముంచడం బాప్తీసు, నా చెంబు కింద నీళ్ళు, నా చెంబుతో నీళ్ళు మీద ఒప్పుకోవడం, జెండా కింద వెళ్ళడం కాదు బాప్తీసు అంటే. అది కూడా ఒక్కటే. అందరికీ తండ్రి ఒక్కడే,
ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలో వ్యాపించాడు, అందరిలో ఉన్నాడు. సంఘం ఒకటే. ఏ సంఘమైనా ఒకటే అని చెప్పకండి, అది భూతు పదం. అలాంటి మాట మీ నోట రాకూడదు. ఈ సంఘం ఏ సంఘంతో కలియదు. ఈ సంఘం కల్పిత బోధలకు లొంగదు. ఈవేళ పాయకరావుపేట 100 కోట్లట. ఫేక్ పాస్టర్ న్యూస్, ఫేక్ పాస్టర్. ఎంతోమంది ఆడవాళ్ళని లైంగికంగా వాడుకుంటూ అమాయకులైనటువంటి సంఘాన్ని దుష్ప్రభావానికి లోను చేసి 100 కోట్లు దండుకున్నాడట. మళ్ళా ఏ మినిస్ట్రీసు? దేవుని మినిస్ట్రీస్ అంటున్నాడు. మళ్ళా లవ్ మినిస్ట్రీసు, జీసస్ మినిస్ట్రీసు, మళ్ళా దేవుని పేరు దోపిడీ. అరెస్ట్ చేశారు వాటిని. అంటే ఇంతకాలానికి దొరికాడు అనమాట. అందులో ఉన్న వ్యక్తి బయటకు వచ్చి అప్పగించింది. వాడు సంఘ కాపరా? అది సంఘమేనా? అడగలేరా ఎవరో? అడగలేరండి. ఎందుకంటే అయ్యగారిని అడగకూడదు ఎవరు. తప్పు ఉన్న తర్వాత ఎవరినైనా అడిగే అధికారం మీకుంది. బైబిల్ను తప్పుగా బోధించేవాడు ఎవడైనా వాడిని నిలదీసి అడగండి. సంఘాన్ని ఎంత పైకెత్తుతుంటే ఆయన, సంఘాన్ని ఎంత ఘనంగా చూపిస్తుంటే ఆకాశంలో, మీరేంటారా ఎంత నికృష్టమైన స్థితిలో ఏడుస్తున్నారు? అదేనవచనం. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారము కొలుచుటకై నాతో మాట్లాడువాని యొద్ద బంగారు కొలకర్ర ఉండెను. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడవు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలువగా దాని కొలత 7 మూరలు 50 కొలనులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారమును కొలువుగా అది మనుష్యుని కొలత చొప్పున 144 మూరలైనది. 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. కొల ఎటు చూసినా ఒకటే లెక్క, ఎటు చూసినా ఒకటే లెక్క. అడ్డంగా కానీ, నిలువుగా కానీ, పొడవుగా కానీ. ఎన్ని మూరలట? 750 కోసులైనది. 750 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారమును కొలువుగా అది మనుష్యుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూతల కొలతయే. దూత కొల వేసిందట. 144 మూరలు. నూట 144 మూరలు. పన్నెండు ఎంత అయిందండి? 144. పన్నెండు మంది అపోస్తలులు, 12 మంది గోత్రకర్తలు, 12 గుమ్మాలు, 12 పునాదులు. ఈ 12 అన్నది దేవుడు బైబిల్లో ఎంపిక చేసుకున్న అంకె. 12 ఎందుకు అన్నాడు అంటే 12. మరి 12 అనవలసిందే. 24 పెద్దలు అంటాడు. మరలా 2 12 24. దేవుని సింహాసనము చుట్టూ ఉన్న పెద్దలు ఎంతమంది?
24, 2 12 24. సంఘము కొలత 144, 12x12. ఈ లెక్కలు చూస్తుంటే ఆయన ఎంచుకున్న అపోస్తలులు 12 మంది, దేవుడు ఎంచుకున్న గోత్రకర్తలు 12 మంది. అది దేవుని అంకె. ఇంకా అంకెకు మనం లోబడ్డమే. ఎందుకంటే 12 మంది అపోస్తలులు చూసాం, 12 మంది గోత్రకర్తలు చూసాం. అలాగే ఆయన సంపూర్ణ సంఖ్య ప్రకటన గ్రంథంలో చూసాం. 7 బూరలు, 7 పాత్రలు, 7 తెగుళ్ళు, 7 7 7 7 7 7 సంపూర్ణ సంఖ్య. సంపూర్ణ సంఖ్య ప్రకృతిలో నుంచి వచ్చిన సంఖ్య. ఇది ప్రకృతి నుంచి వచ్చిన సంఖ్య. వారం ఆది సోమ మంగళ బుధ లక్షి గురు శుక్ర శని 7 7 దినాలు. దినానికి 24 గంటలు. చూడండి, సంపూర్ణ సంఖ్య 7లో ఒక దినం 24 గంటలు. 7 దినాలు ఒక వారం, 1 వీక్ ఓన్లీ. 4 వారాలు 1 మంత్ ఓన్లీ, 1 మంత్ ఓన్లీ. 12 నెలలు 1 ఇయర్ ఓన్లీ. 365 days per year, 12 months per year, 52 weeks per year. 7 దినాలు వారంలో ఉన్నాయి. ఒక దినంలో 24 గంటలు ఉన్నాయి. ఒక రోజులో 30 దినాలు ఉన్నాయి. ఒక నెలలో 30 దినాలు ఉన్నాయి. 12 నెలలు ఒక సంవత్సరం. 12 నెలలు ఒక సంవత్సరం అంటే 365 ఎక్కడి నుంచి వచ్చిందంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందే, కాలమానంలో నుంచి వచ్చింది. ఈ 7 అనేది కాలచక్రం నుంచి వచ్చింది. దేవుడు ఏదో పెట్టేలేదు దాన్ని. దెర్ ఈజ్ ఎ రీజన్. ఆయన రీజన్ అది తీసాడు అలాగా. కనుక ఈ 12 అన్నా, 24 అన్నా, 40 దినాలన్నా ఇవన్నీ కూడా క్రోనాలజీ. బైబిల్లో వీటికి వెనక చాలా లెక్కలు ఉన్నాయి. ఇదిగో ఇప్పుడు నేను చెప్పాను, సైన్స్. అబద్ధం కాదు అది, 100%. దేవుని పిల్లలారా, దీని అంతటిని సర్వం సంఘంతో మిళితమైపోయాయి. సర్వం సంఘం కింద ఉండిపోయాయి. సర్వం మీద సంఘం ఉంది. ఆలోచించండి. ఎఫ్సి పత్రికలో 1వ అధ్యాయంలో సంఘం గురించి మాట్లాడుతూ, నిజంగా అండి సంఘానికి అంత పవర్ ఉందా? 1వ అధ్యాయం 15వ వచనం నుంచి నేను చదువుతాను. జాగ్రత్తగా మీరు ఫాలో అయిపోండి. మీరు బైబిల్ చూడండి. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుంచి, ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను వినినప్పటి నుండి మీ విషయమే మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. సంగమా,
మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్ల ఆయన నిరీక్షణ ఎట్టుదో, పరిశుద్ధులలో సంఘములోని క్రైస్తవులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి నమ్మిక ఉంచిన మనం విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం, తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం సంఘం బట్టి తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకున్న వాళ్ళని మన ప్రభు అయిన క్రీస్తు యేసు దేవుని యొక్క దేవుడైన మహిమాస్వరూపి యొక్క తండ్రి తను తెలుసుకున్నట్టు ఎందుకు మీ జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలు ఎందుకు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తము ఆధిపత్యము కంటను, అధికారము కంటను, శక్తి కంటను, ప్రభుత్వము కంటను, యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడిపార్శ్వమున కూర్చుని పెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి ఉన్నాడు. సమస్తము పైన క్రీస్తును సంఘమునకు శిరస్సుగా నియమించాడు. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయ్యున్నది. ఆ సంఘము అనగా ఆయన శరీరమైన మనము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత. చూసారా మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడండి, మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు మనల్ని. బాబ్ రే బాబ్. జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు మీకు ఇచ్చాడంటున్నాడు, మీకు ఇవ్వాలంటున్నాడు. జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సు మీకు ఇవ్వాలి దేవుడు. ఇవన్నీ తెలుసుకోవాలి మీరు. ఇవన్నీ సంఘం కింద ఏటేటి ముడిపడి ఉన్నాయో, ఏ ఏ శక్తులు ముడిపడి ఉన్నాయో. ఈ ప్రకృతి అంతా సంఘము కింద. సంఘము అంటే పాదముల క్రింద మొత్తం అంతా తీసుకొచ్చి సంఘం పాదాల కింద పడేసాడండి. సమస్తము పై సంఘమునకు శిరస్సుగా ఆయన ఉంటే, సంఘం ఆయన దేహమైతే, ఆ దేహానికి చివరిలో పాదాలుంటే ఆ పాదాల క్రిందే సర్వం ఉందన్నాడు. అంతే సంఘం కింద. వాట్ ఏ వండర్ఫుల్ అండి. ఈ సంఘం యొక్క విలువ తెలియదండి. ఇందాక జీవన్ చెప్పినప్పుడు బైబిల్ గురించి 52 దేశాలు అది మంచిది కాదు, బైబిల్ మంచిది కాదు, అబద్ధాల పుట్ట అన్నట్టుగా 52 దేశాలు స్వీకరించే కారణం ఏంటో చెప్పమంటారా? మొదటి శతాబ్దం తర్వాత బైబిల్ని ఎంత ఉన్నతంగా చెప్పేవాడు ఎవడు పుట్టలేదండి. నేను పుట్టినంత వరకు గర్వంగా చెప్పుకుంటాను. అది నేను పుట్టినంత వరకు బైబిల్ మగాడ పుట్టలేదండి. 52 దేశాలు బైబిల్ తప్పని అంటుంటే అది అలా ఉంచండి. అరే ఎలియన్స్ ఆయన ఎవడన్నాడు, రండిరా అని పోటీకి పిలిచాను, పుస్తకాలు రచించాను, పబ్లిక్ మీటింగుల్లో చెప్పాను. ఎక్కడ పోతున్నారు వీళ్ళంతా? తొడకొట్టి మీసం మెలేసానే తెలుసన్నీ, కానీ వాళ్ళు రారు. ఎందుకంటే నాలో ఉన్న పవర్ ఏంటో వాళ్ళకి అర్థమైపోయి తేలు కుట్టిన దొంగల్లా నోరు మూసుకుని ఉండిపోయారు అందరూ. ఒక జీనోమ్ ప్రాజెక్ట్ వాహనం ఫెయిల్యూర్. అంతే కదండి. ఒక హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఫెయిల్యూర్, ఎలియన్స్ ప్రాజెక్ట్ ఫెయిల్యూర్, బయోస్పియర్ ఫెయిల్యూర్. ఎన్ని రాశానండి ఫెయిల్యూర్లు? ఒక్కడు కూడా మరలా నేను బయటకు వచ్చాను, ఇదిగో ఫెయిల్యూర్ కాదు సక్సెస్ చేసామని ఒక్కడిని చూపించండి నాకు ఈ రోజుకి. అంటే బైబిల్ని ఇంత ఉన్నతంగా ఆకాశం అంత ఎత్తున ఆయన గణపరిచే ఆయన బలాతిశయమును
350 కోట్ల మంది క్రైస్తవులను పేరు పెట్టుకుని పిలువబడుతున్న వాళ్ళల్లో ఒక క్రైస్తవ మగాడు లేడు. దొంగ పాస్టర్లు, దోపిడీ పాస్టర్లు, దొంగ సేవకులు, దోపిడీ దొంగలు పుట్టుకొచ్చారండి. దోపిడీ దేవుని పిల్లలారా, ఆకాశానికి అంటింపజేస్తున్నాడు మనల్ని. 16వ వచనం, ఆ పట్టణము సచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలువగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగు ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుష్యుని కొలత చొప్పున 144 మూరలైనది. మన మామూలే, సేమ్ అంకెలు తిరుగుతున్నాయి. ఆ కొలత దూత కొలతయే. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతముతో కట్టబడెను. సూర్యకాంతములతో కట్టబడను. పట్టణపు స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణ ప్రాకారము పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపురాయి, రెండవ పునాది నీలము, మూడవ పునాది యమునారాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యం, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేదకము, 9వది పుష్యరాగము, 10వది సువర్ణ సునీయము, 11వది పద్మరాగము, 12 సుగంధము. దాని 12 గుమ్మములు, 12 ముత్యములు. మన 12 ముత్యాలే. అసలు ప్రపంచంలో ఉన్నవే 12 ముత్యాలు. వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్ అండి. ఇవన్నీ తీసుకొచ్చి సంఘానికి పెట్టేస్తున్నాడండి. ప్రపంచంలో పలానవి గొప్పవని మీరు ఏమైనా అనుకుంటే, బైబిల్లో పలానవి గొప్పవని అనుకుంటే, ఈవెన్ అపోస్తలులు కానివ్వండి, గోత్రకర్తలు కానివ్వండి, ప్రవక్తలు కానివ్వండి, అందరినీ సంఘం కింద పెట్టేసాడండి. సంఘం పాతాల కింద పడేసాడండి. పునాదులుగా పెట్టేసాడండి వాళ్ళని. దేవుని పిల్లలారా, ఎంత గొప్ప ఆదరణరా మనకు. నిజంగా ఇవి చదువుతుంటే మనకు ఎంత ఆనందంగా ఉంది. 12 రత్నాలు, 12 రత్నరాశులు మనవి. రత్నాలు దేనికి పొదిగడట? పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానా విధమైన రత్నములతో అలంకరింపబడ్డాడు. 12 రత్నాలు తీసుకొచ్చి పునాదులకు అలంకరించేశాడు. 12 మంది గోత్రకర్తలు తీసుకొచ్చి ద్వారాల దగ్గర పడేశాడు. 12 మంది అపోస్తలులు తీసుకొచ్చి, చూసారా, అందరినీ సంఘానికి తీసుకొచ్చి పడేసాడండి. ఆ నైపుణ్యంలో మనం కట్టబడ్డాం, ఆ గొప్పతనంలో మనం కట్టబడ్డాం. అంత గొప్పగా ఉండాలని తండ్రి మన మీద కలలుగంటున్నాడు, సంఘం మీద. అదండి మనకు కావాల్సింది. నా బంగారం, నా వెండి, నా రాయి. పిల్లలు మనం ఎలా ముద్దాడుకుంటామో అలాగా తండ్రి మనల్ని ఎంత గొప్పవాళ్ళగా చూస్తున్నాడు, ఎంత గొప్పగా మన గురించి మాట్లాడుతున్నాడు అండి. ఇంత గొప్పగా మాట్లాడుతున్న తండ్రికి ద్రోహం చేసేవాళ్ళు నిజంగా తండ్రికి పిల్లలు అంటారా? వాళ్ళు కులాలు, గోత్రాలు, చిచి 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 చిచి. ఎందుకర్రా బురదలో ఉన్న ఆ బురద పురుగులు పేర్లు పెట్టుకున్నారు? మనుషులు కల్పించారు అవన్నీ. నీ కులాలు మనుషులు పుట్టించారు, నీ పొలిమేరలో మనుషులు గీసుకున్నారు. వాళ్ళలోకి మీరు వెళ్ళిపోయి ఆ కంపులో మీరు ఉండి ఆ పేర్లు మీరు పెట్టుకు తిరుగుతున్నారంటే మీకు అసలు బైబిల్ అర్థం కాలేదు. సంఘం అంటే క్రీస్తుకు భార్య, గొర్రెపిల్ల భార్య. అంటే మనం ఎంత హై పొజిషన్లో ఉండాలో మనం తెలుసుకోలేకపోతున్నాం. చీప్గా మాట్లాడుకుంటున్నాం, చీప్గా ఆలోచిస్తున్నాం, చీప్గా చెప్పుకుంటున్నాం. మన గురించి మనం డెడ్ చీప్గా చెప్పుకుంటున్నాం. వద్దండి, అది మంచి బుద్ధి కాదు.
ఓకే అండి, అక్కడికి ఆపుకుందాం.